ఎడామోనే చదువుకుందాం రారా అంటే ఒకటి రారు, కానీ ఇలాంటి ట్రిప్స్ అనగానే మా వాళ్ళు జేఈఎం నేస్తారు. రానన్నావు ట్రిప్ అన్నావు. ఎండలో నేను మా మూవీలలో బొగ్గైపోతాం అనిపించింది. క్లైమేట్ ఇస్ గుడ్. వెళ్ళేదారిలో మాకైతే తాటిపూడి రిజర్వాయర్ తగిలింది. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉండాలి మేము ఎక్కడికి వెళ్తున్నాము. ఎస్, సరుకు. మేము అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి బైక్ మీద వెళ్ళాం. ట్రైన్ లో అయితే కేసులో ట్రావెల్ చేయొచ్చు. ఆ వ్యూ ఇంకా బాగుంటుంది. మన అనంతగిరి రిసార్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వెంటనే అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది చిన్న ట్రెక్కింగ్ స్పాట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ కాఫీ లవర్స్ కోసం ఇక్కడ నేచురల్ కాఫీ పౌడర్ కూడా అమ్ముతున్నారు. ఈ ఏరియాలో కోతులు చాలానే చూడొచ్చు. నేచర్ లవర్స్ కోసం అరకులో డిస్కవర్ చేయడానికి చాలానే ప్లేసెస్ ఉన్నాయి. అది మీ ఓపిక బట్టి. మాకైతే రిసార్ట్ పక్కన అడ్వెంచర్ పార్క్ ఉంది, పేరెందుకులేండి. వెంటనే అక్కడ నుంచి మా రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాం. అలా ఫ్రెండ్స్తో చిల్ అయ్యి క్యాంప్ అయితే మా ఫస్ట్ డే అలా గడిచింది. నెక్స్ట్ డే పొద్దున్న లేచి సన్ రైజ్ చూసి అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మా తీర్థ ఫ్రెండ్ గడు కొంచెం ముందుకు వెళ్దాం అన్నాడు. వెళ్ళుంటే మంజుమల్ బాయ్స్ అయిపోయేవాళ్ళం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అక్కడ ఫ్రెష్ అయ్యి కాఫీ మ్యూజియంకి వెళ్ళాం. పెద్ద గొప్పగా అయితే ఏమి ఉండదు. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్. ద బెస్ట్ ప్లేస్ ఇస్ నాట్ టు మిస్ ఇన్ అరకు. బుర్రా కేవ్స్ యాజ్ యూజువల్. ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం పక్కనే ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ పర్ పర్సన్. పద్మావతి గార్డెన్స్, ఇది నేచర్ లవర్స్కి బెస్ట్ ప్లేస్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అరకు ఇస్ కటిక వాటర్ ఫాల్స్ అని చెప్పాలి. జీప్స్ ద్వారా కూడా అక్కడికి వెళ్ళొచ్చు. పర్ పర్సన్ 200 రూపీస్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, చాపరాయి వాటర్ ఫాల్స్. దీని గురించి చెప్పడానికి ఏం లేదులే. దీని ఎంట్రీ టికెట్ మొత్తానికి ఇలా మరొక ట్రిప్ ముగిసింది. ఏ మాటకి ఆ మాట, ఒక్కో ప్లేస్ ఒక్కొక్క డైమండ్ లా ఉంది. ఫైనలీ చిన్ని కేరళ కోసం ఒక మాటలో చెప్పాలి అంటే నువ్వు నీ కళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్.